హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సీక్వెన్స్ పార్టీ వేర్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా రెండు ఈ వీడియోలోనే ఉంటాయి. సో చివరి దాకా చూడండి. దీనికోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అండి, జార్జెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ అనమాట. ఇది లోపల మనకి క్యాన్ గుచ్చుకోకుండా. సో లాస్ట్ క్యాన్ ఇది చాలా స్టిఫ్ క్యాన్ అండి. స్టిఫ్ తీసుకుంటే మనకి బాగా నిలబడుతుంది. ఇవన్నీ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను పేపర్ మీద చూపిస్తాను. ఫస్ట్ ఇది మనం ఫ్యాబ్రిక్ అనుకుందాం. దీన్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. 4 మడతలు వేసుకున్నాక ఇప్పుడు నేను షోల్డర్ లెంత్ తీసుకున్నాను. షోల్డర్ ఇక్కడ 9 ఉంటే నాకు దీంట్లో హాఫ్ తీసుకోవాలి. 4.5 తీసుకున్నాను, 9లో హాఫ్. ఇప్పుడు ఆమ్ హోల్ కూడా మనం అంతే తీసుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో ఆమ్ హోల్ కూడా అంతే. సో ఇక్కడ ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దగ్గర అక్కడి నుంచి మనం చెస్ట్ లైన్ తీసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 4+2. చెస్ట్ 4th పార్ట్ తీసుకుని దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నాకు ఇక్కడ 6.5 ఇంచెస్ వచ్చిందండి. అక్కడ మనం ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని లెంత్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్గా 9 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని టోటల్గా 10 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. వేస్ట్ రౌండ్ కూడా అంతేనండి. వేస్ట్ డివైడెడ్ బై 4+2 ఇంచెస్. వేస్ట్ ఎంత అయితే ఉందో దాన్ని 4తో డివైడ్ చేసి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం దీనికి చెస్ట్ పార్ట్ని ఇలాగ వేస్ట్ పార్ట్తో మనం కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఆమ్ హోల్ తీసుకోవాలండి. ఫస్ట్ మనం బ్యాక్ ఆమ్ హోల్ తీసుకోవాలి. బ్యాక్ ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలంటే ఆమ్ హోల్లో హాఫ్ పార్ట్ తీసుకుని అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఉంది కదా, 4.5లో హాఫ్ తీసుకుని అక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ మనం లైట్గా కర్వ్ షేప్ తీసుకోవాలి, రౌండ్ షేప్ తీసుకోవాలి మనం ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆమ్ హోల్ కోసం మనం ఒక 1/2 ఇంచు మిడ్ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని దాన్ని బయటికి మనం షేప్ తీసుకోవాలి ఈ విధంగా. ఇలా బయటికి షేప్ తీసుకుని దీన్ని మనం ఫస్ట్ బ్యాక్ ఆమ్ హోల్ కట్ చేసుకోవాలి. బ్యాక్ ఆమ్ హోల్ మనకి ఫస్ట్ డ్రా చేసుకున్నది బ్యాక్ ఆమ్ హోల్. సో దాన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. యాజ్ టీజ్గా ఇదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బ్యాక్ పార్ట్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకుని దీన్ని నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ కూడా నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలి. రౌండ్ షేప్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ కట్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఇక్కడ ఇందాక 1/2 ఇంచ్ బయటికి తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ ఆమ్ హోల్ అనమాట. ఇప్పుడు దీని అంతా కట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం నేను నెక్ విడ్త్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ మాత్రం నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అది కూడా వీ షేప్ అండి. సో మనం ఆ పాయింట్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. విడ్త్ నుంచి మనం లెంత్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి వీ షేప్లో. మీరు ఇంకా కావాలంటే డీప్ తీసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం చాలనిపించి మనం దీనంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం బ్యాక్ ఆమ్ హోల్ కట్ చేస్తాం కదా, సో ఇంకేం అవసరం లేదు. నెక్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ డ్రా చేసుకోవాలి. స్లీవ్స్ కోసం మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఆమ్ హోల్ ఎంత అయితే ఉందో దానికి 2 నుంచి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ బాక్స్ వచ్చేసి మనకి పఫ్ కోసం నేను ఇక్కడ బుట్ట చేతులు పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని షేప్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అక్కడి నుంచి తీసుకుని క్యాప్ హైట్ తీసుకోవాలి. క్యాప్ హైట్ వచ్చేసి నాకు ఇక్కడ 2 ఇంచెస్. సో ఇది క్యాప్ హైట్ మనకి ఇప్పుడు ఆమ్ హోల్ లైన్ అవుతుందన్నమాట.
ఆర్మ్ హోల్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను లూజ్తో సహా. 4 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 6 ఇంచెస్ తీసుకున్నాను. 6లో హాఫ్ ఎంత మనకి 3. సో 3 దగ్గర మనం ఒక మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది మిడ్ పాయింట్ మనకి. సో దీని స్లీవ్స్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నానండి. 10 ఇంచెస్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకున్నాను. స్లీవ్స్ లూజ్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. లూజ్ వచ్చేసి అక్కడ మనం ఇలాగ షేప్ తీసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి పాయింట్స్ రెండింటిని. ఇప్పుడు మనం షేప్ తీసుకోవాలి, హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, మనం ఎక్కడైతే మిడ్ పాయింట్ తీసుకున్నామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి తీసుకుని దాన్ని ఒక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కింద మనం డ్రా చేసుకోవాలి. ఇందాక మనం డ్రా చేసుకున్నాక సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా బ్యాక్ ఆర్మ్ హోలే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మనం లోపలికి తీసుకుంటాం. సో ఫస్ట్ లోపలదే కట్ చేసేస్తే మనకి బయటికి ఉండదు కదా. సో ఫస్ట్ మనం బయటికి ఉన్న బ్యాక్ ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కట్ చేసేసుకోండి స్లీవ్లు అంతటిని. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, కింద కూడా మనకి ఎంతైతే మిగిలిందో అదంతా తీసుకుని లెంత్ వైజ్ కట్ చేసుకుని ఇప్పుడు పైన మనకి పఫ్ దగ్గర అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి, చిన్న కట్ పెట్టుకోండి. దానివల్ల మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేశాక మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం కదా లోపలికి. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్తో పిన్ చేసుకుని కట్ చేసుకోవాలి. పిన్తో సెక్యూర్ చేసుకున్నట్లయితే మీకు కదలకుండా ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు పిన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అటు ఇటు కదిలి మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిగ్గా కట్ అవ్వదు. సో ఈ విధంగా పిన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. సారీ, కొంచెం లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇలా సెక్యూర్ చేసుకున్న పిన్స్ని అదే విధంగా ఉంచుకుని మనం ఇప్పుడు నెక్ పార్ట్ దగ్గర మనం అక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. నెక్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని స్టిచ్ వేసేసుకోండి. సేమ్ అదే విధంగా హ్యాండ్స్ని కూడా మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి. మొత్తం చుట్టూరా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని తిరగేసుకోవాలి, అంటే రివర్స్ చేసుకుని మనం షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని జాయింట్ చేసేసుకోండి. షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ వైపు తిప్పుకుని మనం షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. రెండు వైపులా కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు స్లీవ్ని మనం తిరగేసి పెట్టుకోండి, అంటే సాటిన్ ఫ్యాబ్రిక్ బయటికి ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుని చివరి ఎడ్జ్ని, ఈ హ్యాండ్ చివరి ఎడ్జ్ మనకి ఈ షోల్డర్ చివరి ఎడ్జ్ కూడా రెండు కూడా సమానంగా ఉండేటట్టుగా పిన్ చేసుకోండి. ఎక్కడ వరకు అంటే 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు మనం పిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కూడా చివరి కొన, ఆ చివరి కొనని మన చివరి భాగంతో ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా పిన్ చేసుకోండి. ఎక్కడ వరకు 3 ఇంచెస్ వరకు మనం పిన్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. స్లీవ్ కొన భాగం, నెక్స్ట్ మనకి షోల్డర్ అక్కడ మనం కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా దాని కొన భాగం రెండు కనెక్ట్ చేసుకోవాలి. అలా సమానంగా పెట్టుకోవాలి. దానివల్ల మనకి మధ్యలో పఫ్ అనేది వస్తుందన్నమాట. మనం ఇందాక పఫ్ 3 ఇంచెస్ వదులుకున్నాం కదా, అది మనకి బయటికి వస్తుంది. అంటే మరీ ఎక్కువ ఫ్రిల్స్ రావులు, జస్ట్ ఈ విధంగా లోపల మనకి చూసారు కదా ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా మిగిలింది, దాన్ని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. టూ ఫ్రిల్స్ ఇటు 2 ఫ్రిల్స్ అటు వస్తే మనకి చక్కగా చిన్న పఫ్ లాంటిది అందంగా వస్తుంది. ఈ విధంగా తిరిగేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇది ఫ్యాబ్రిక్ అనుకుంటే దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మరొకసారి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మధ్యలోకి మరొకసారి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు
మామూలుగా మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. జస్ట్ క్యాజువల్గా మీకు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చెప్తాను, అసలైన కొలతలు ఎలా తీసుకోవాలనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. జస్ట్ మీరు అక్కడ సింపుల్గా ఇలా డ్రా చేసుకుని పెట్టుకోండి షేప్ అనేది నడుము దగ్గర, కింద లెంత్ దగ్గర. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక చూసారు కదా, మనకి 2 సర్కిల్స్ అనేవి వచ్చినాయి. ఈ విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 2 సర్కిల్స్ అనేవి రావాలి. దీన్ని బాల్ గౌన్ అంటారండి. బాల్ గౌన్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా పెద్ద ఫ్లేర్ వస్తుందన్నమాట. రెడీమేడ్ మనకి ఎంత పెద్ద ఫ్లేర్డ్గా ఎలా నుంచుంటాయి గౌన్, అలా నుంచుంటుంది అనమాట బాల్ గౌన్ వల్ల. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుని ఆ జాయింట్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లేర్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూసేద్దాం. ఇందాక పేపర్ మీద ఎలాగైతే ఫోల్డ్ చేసుకోమో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. సో ఇప్పుడు నడుము కొలత తీసుకోవాలి. ఇక్కడ వెయిస్ట్ పార్ట్ వచ్చేసి 17 ఇంచులు ఉంది. దానికి లూజు ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మనకి ఎంత వస్తుంది, 19 ఇంచులు వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 12, 12తో భాగించాలి. మనకి అలా 12తో భాగిస్తే ఇక్కడ నాకు 1.5 ఇంచెస్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా కదలకుండా మధ్య భాగాన పట్టుకుని 1.5 ఇంచ్కి దాన్ని ఇలా కింద డ్రాగ్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా టేప్ని ఈ విధంగా పట్టుకుని 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 17 ఇంచులు, దానికి లూజ్ 2 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి 19 ఇంచులు అయింది. ఆ 19ని 12తో భాగించాలి. దీని ఫార్ములా వచ్చేసి వెయిస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. వెయిస్ట్ డివైడెడ్ బై 12. సో ఇప్పుడు నేను ఇక్కడ లెంత్ అని తీసుకున్నానంటే 13 ఇంచులు తీసుకున్నానండి. 13 ఇంచుల దగ్గర ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. టేప్ని ఆ 1.5 ఇంచెస్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా మనం 13 ఇంచులు అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. సాటిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి జరిగిపోతూ ఉంటుంది క్లాత్. సో జరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతా కూడా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. చూసారు కదా 2 సర్కిల్స్ అనేవి వచ్చినాయి. ఇందాక నేను ఆల్రెడీ పేపర్ మీద చూపించాను కదా, సేమ్ అదే విధంగా వస్తుంది 2 సర్కిల్స్ ఇవి మొత్తం. సో ఈ రెండింటిని ఇలాగ సమానంగా పెట్టుకుని ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకుని అక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఆ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో మనకి ఇలా సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒకవైపు ఎడ్జ్లో ఈ విధంగా పిన్ చేసుకుని అక్కడ స్టిచ్ చేసేసుకోండి. 2 వైపులా కాదండి, ఒకవైపే పిన్ చేసుకుని అక్కడ స్టిచ్ వేసేసుకోండి చూపిస్తున్న విధంగా. అన్నీ కూడా అదే ఫామ్లోతో కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. సాటిన్ ఫ్యాబ్రిక్ మీకు ఆల్రెడీ చూపించాను. కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి క్యాన్ ఫ్యాబ్రిక్. అన్నీ కూడా సేమ్ ఫామ్లతో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ని ఒకవైపు ఇలాగ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు దీనికి క్యాన్ అటాచ్ చేసుకోవాలి. సో క్యాన్ని నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, కట్ చేసి పెట్టుకున్నానని. దాన్ని ఈ విధంగా దీనిపైన మనం స్టిచ్ చేసేసుకోవాలి. కింద ఎడ్జెస్ దగ్గర స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూరా. క్యాన్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. నడుము దగ్గర కింద ఎడ్జెస్ భాగాన్ని కూడా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీని లోపల కాటన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. దీనివల్ల గుచ్చుకోకుండా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ని వేస్ట్ పార్ట్ దగ్గర స్టిచ్ వేసేసుకోండి. కాటన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను వేస్ట్ పార్ట్ దగ్గర. చూసారు కదా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ వేస్ట్ చుట్టూ వేసుకోవాలి. నడుము చుట్టూరా మనం కుట్టి వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా స్టిచ్ వేసేసుకుని కింద ఎడ్జెస్ కూడా మనం డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని యోక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా బాల్ గౌన్ అయితే ఈ విధంగా ఉందండి. నేను ఈ విధంగా బౌ అనేది అక్కడ పెట్టుకున్నాను, జస్ట్ షోల్డర్ దగ్గర స్టైలిష్గా ఉంటుందని చెప్పి. కిందన మనకి చూసారు కదా ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా నేను బౌ అనేది ఈ విధంగా లోపలికి స్టిచ్ వేసేసాను, స్టైలిష్గా ఉంటుందని చెప్పి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. జస్ట్ చిన్నది ఇలాగ పఫ్ లాగా రావాలని చెప్పి అక్కడ స్టిచ్ వేసుకోకుండా కింద వరకు స్టిచ్ వేసాను. సో ఈ విధంగా మనకి చాలా అందంగా ఉందండి. పార్టీ వేర్ గౌన్ లాగే ఉంది.
నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీతో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నా దగ్గర వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయినాయి. సో అంతవరకే ఉన్నాయి, అంతవరకే నేను పెట్టాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బై మిస్టేక్ నాకు క్లిప్స్ మిస్ అయిపోవడం వల్ల, డిలీట్ అయిపోవడం వల్ల నేను ఇంతవరకు అప్లోడ్ చేయగలిగాను. సో మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ కుట్టడానికి ఒక్క రోజులో నేను చాలా కష్టపడ్డానండి. మీరిచ్చే ఒక్క లైక్ నా వీడియో సజెషన్లోకి వెళ్తుందండి. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఈ బర్త్డే డెకరేషన్ కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. బాయ్ బాయ్.